शुभांगाय मंगलाय महोजसे सिंहशैल निवासाय श्री नृसिंहाय मंगलम। श्री 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 वराहलक्ष्मी नृसिंहस्वामी सन्निधाనంలో श्री विश्वावसुनाम संवत्सरं दक्षिणायनं हेमंत ऋतुవు पुष्यमासं पुष्यशुद्ध షష్ఠి శుక్రవారం పూర్వభాద్ర నక్షత్రం డిసెంబర్ 26వ తారీఖు యథావిధిగా ధనుర్మాస ప్రయుక్తంగా 3 గంటలకు సుప్రభాతం అనంతరం విశేష ఆరాధనలో భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్ పారాయణం అయిన తర్వాత ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్ర మహాత్మ్యం వరాహపురాణం శ్రీభాష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనంతో సమాంతరంగా ధనుర్మాస ప్రయుక్తమైనటువంటి సేవాకాలం తిరుపావి సేవాకాలం విశేష సేవాకాలం, దీనితో సమాంతరంగా నిత్యహోమం బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చాత్మరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధులు తాయారు సన్నిధి లక్ష్మీనారాయణ స్వామి సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తయిన తర్వాత ఆండాళమ్మవారు అమ్మవారి సేవకి బయలుదేరతారు. అమ్మవారి సేవ ఆండాడి సన్నిధికి వేయించేసిన తర్వాత ఆండాడి సన్నిధిలో విశేష ఆరాధనం నివేదనం సేవాకాలం మంగళాశాస్త్రం చాత్మరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత ఆనాటి పాసుర వ్యాఖ్యాన విన్నపం అయిన తర్వాత అమ్మవారు ప్రధానాలయంలోకి వేయించేస్తారు. వేయించేసిన తర్వాత వైలారింపు అయిన తర్వాత ఆళ్వారి సన్నిధిలో విశేష ఆరాధనం నివేదనం మంగళాశాస్త్రం చాత్మరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత రాజభోగ నివేదనం చుట్టు సన్నిధిలో నివేదనం పూర్తి చేసుకున్న తర్వాత మంగళ నీరాజనం అయిన తర్వాత సుమారు ఈ కార్యక్రమం అంతా 6:30 గంటల ప్రాంతంలో పూర్తవుతుంది. 6:30 గంటలకు గోవిందరాజస్వామి వారు ఉభయదేవేరులతో కూడి బంగారు తొలిక్కిని పైన వేయించేసి అయ్యవారి సేవకి బయలుదేరుతారు. స్వామివారు తాయారు సన్నిధికి వేయించేసిన తర్వాత తాయారు సన్నిధి దగ్గర మర్యాద సమర్పణం మంగళ నీరాజనం అయిన తర్వాత దీనితో సమాంతరంగా ఆళ్వారాచార్యుల్ని ఆస్థాన మండపంలో సింహాసనం పైన అధివసింపచేయడం. ఇదైన తర్వాత స్వామివారు ప్రదక్షిణపూర్వకంగా తిరిగి పూర్తి చేసుకొని ఆండాడి సన్నిధికి వేయించేసిన తర్వాత ఆండాడి సన్నిధిలో మర్యాద సమర్పణం మంగళ నీరాజనం అయిన తర్వాత స్వామివారు ఆస్థాన మండపంలోకి వేయించేస్తారు. ఆస్థాన మండపంలోకి వేయించేసిన తర్వాత అక్కడ కుంభారతి ఆళ్వారికి శిరస్సుటారి సమర్పణం అయిన తర్వాత స్వామివారిని ఆస్థాన మండపంలో సింహాసనం మీద అధివసింపచేస్తారు. అయిన తర్వాత అక్కడ విశేషారాధనం అయిన తర్వాత అధ్యాపకులకి శ్రీశిరారి సమర్పణం అయిన తర్వాత వారు దివ్య ప్రబంధ సేవాకాలాన్ని ఆరంభిస్తారు. అయిన తర్వాత సుమారు ఈ కార్యక్రమం అంతా 9-9:30 గంటల ప్రాంతంలో అవుతుంది. ఇది అయిన తర్వాత తాత్కాలికంగా భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేసి సుమారుగా 15-20 నిమిషాల పాటు విశేష నివేదనం అయిన తర్వాత మంగళాశాస్త్రం చాత్మరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత ఆళ్వారాచార్యుని ప్రధానంలో వేంచెప్ చేస్తారు. అయిన తర్వాత గోవిందరాజస్వామి వారు ఉభయ దేవేరులతో కూడి వయ్యారి నడకలతో ప్రధానాలయంలోకి వేంచేస్తారు. దీనితో అధ్యయనోత్సవ కార్యక్రమం పూర్తవుతుంది. మధ్యాహ్నం 2:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. సాయంకాలం 5 గంటల నుంచి 5:30 గంటల ప్రాంతంలో ప్రధానాలయంలో సహస్రామార్చన జరుగుతుంది. ఆస్తికులైనటువంటి భక్తులు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. రాత్రి 7 గంటల నుంచి 8:30 గంటల వరకు రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. రాత్రి 8:30 గంటల నుంచి 9 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 9 గంటలకు ఏకాంత సేవ కవాట బంధనతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది.